సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉందనే ప్రయత్నం మనం చూద్దాం ఒకసారి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వెరసి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉందని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అండి, ఆదాయం 2 ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఖర్చు అప్పు చేసైనా సరే గృహం కట్టుకోవడం లేదా వివాహం చేయడం అటువంటి ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళు చేసే అవకాశం ఉంటుంది. అయితే రాజ్యపూజ్యం అవమానం కూడా సమానంగానే ఉండడం వల్ల గౌరవానికి ఏ భంగం కూడా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏం కలగటం లేదు. అన్ని విధాలుగా అనుకూలం. శని వీళ్ళకి 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రాహు 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు 2వ స్థానంలో సంచారం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు, మానసికమైన చిన్న చిన్న ఇబ్బందులే ఉండే అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే కొంచెం అనుకూలంగానే సింహరాశి వారికి ఉంది అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సంవత్సర ప్రారంభం నుండి కూడా అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. అయితే నూతనమైన వ్యక్తులతో స్నేహాలాభాలు ఉంటాయి, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి, సాధించుకుంటారు ఈ సంవత్సరం. వ్యాపార, వ్యవసాయ, వాణిజ్య రంగాల్లో కూడా మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది. అయితే స్థల మార్పులకి, స్థాన మార్పులకి, ఉద్యోగ మార్పులకి కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. పొదుపు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా సరే సింహరాశి వారికి ఉంది. ఈ సింహరాశి వారికి ఎలా ఉంటారంటే, డబ్బులు ఉన్నాయని కూడా బాగా జేబులో సింహంలా ఉంటారన్నమాట. డబ్బులు కానీ అయిపోయారు కూడా దుప్పటి కప్పుడు పిల్లిలా పడుకుంటారన్నమాట వీళ్ళు. కాబట్టి ధనం ఉంటే సింహంలా ఉంటారు, ధనం లేకపోతే పిల్లిలా వీళ్ళు మసలేటువంటి అవకాశం సింహరాశి వారు ఉంటారన్నమాట. కాబట్టి అలా ఉండకుండా ధైర్యంగా, ధీరత్వంగానే, విక్రమరాశి కాబట్టి సూర్యుడికి సంబంధించిన విక్రమాధిపతి కాబట్టి ధైర్యంగానే ఉండాలి. వీళ్ళ మాట్లాడే స్వభావం బాగుంటుంది, టాకింగ్ బాగుంటుంది. వీళ్ళ మాటలతోనే వీళ్ళు మెస్పరైజింగ్ చేస్తారన్నమాట అందరినీ కూడా. అటువంటి టాకింగ్ శక్తి, టాకింగ్ పవర్, పనిలో వాళ్ళ నైపుణ్యం కానీ ఆ విధంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్థిరాస్తి అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు చేస్తారు. గృహయోగం బాగుంది ఈ సంవత్సరం. అనారోగ్య సమస్యలు స్వల్పంగా, ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొంచెం జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంది. వ్యసనాలు, స్మోకింగ్, డ్రింకింగ్ ఇటువంటి వ్యసనాలు ఏమన్నా ఉంటే వాటికి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది అని సింహరాశి వారికి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులు శ్రమతో కూడుకున్న లక్ష్యాన్ని ఈ సంవత్సరం సాధించే అవకాశాలు ఉన్నాయి. చదువు యందు మరింత శ్రద్ధ చూపించాలి. వేరే కోర్సులు ఏమన్నా ఉంటే వాటికి కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఉద్యోగస్తులు కోరుకున్నటువంటి ప్రదేశాలకే, మీకు ఇష్టమైన ప్రదేశాలకే మీరు చక్కగా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సహోద్యోగులతో కూడా బాగుంటుంది. వ్యవసాయదారులకి అయితే పంట బాగా లభించే అవకాశం ఉంది. బాగుంది. పండ్ల తోటలు, అలాగే చెరకు ప్రోత్సాహకరంగా ఉండే లాభసాటి పంటలుగా చెప్పబడుతోంది. అలాగే రుణభారం కూడా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. రుణాలు కూడా తీర్చే అప్పు చేస్తారు కానీ రుణాల మట్టుకు గతంలో ఏమైనా రుణాలు తీర్చేస్తారు. 10 అప్పులు ఉన్నాయనుకోండి, పెద్ద అప్పు ఒకటే చేసేసి ఈ 9 మందిని కూడా సర్దేస్తారన్నమాట. ఎక్కువ అప్పులు వాళ్ళని రుణదాతలు ఎక్కువ అట్టే పెట్టుకోరన్నమాట. అప్పు చేసైనా సరే రుణ బాధలు తగ్గించుకుంటారన్నమాట. వ్యాపారస్తులకి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా, లాభసాటిగా ఉంది. నూతనమైన ఏజెన్సీలు ఏమన్నా తీసుకున్నట్లయితే కలిసి వచ్చే అవకాశం ఈ సంవత్సరం బాగుంది. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ విషయాల్లో కూడా మీకు అనుకూలం. క్రీడాకారులకి, సినీ నాయకులకి, హీరోలకి, హీరోయిన్లకి, నటీనటులకి, మీడియా రంగం వాళ్ళకి చాలా బాగుంది. పెట్టుబడులు రెట్టింపు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా వీళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. కానీ ఆచితూచి వ్యవహరించాలి. మీరు అందరికీ సహాయం చేస్తారు కానీ మీ దగ్గరికి వచ్చి ఎవరో కూడా సలహా కానీ సహాయం కానీ చెయ్యరన్నమాట. కాబట్టి మీరుగానే మీ తెలివితేటలతో ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంది. కాంట్రాక్టర్లకి, పోలీస్ డిపార్ట్మెంట్, లీడర్లకి, లాయర్లకి, ఇంజనీరింగ్లకి వాళ్ళందరికీ కూడా అనుకూలంగానే ఉంది. లా సెట్, ఐసెట్, ఈసెట్ ఈ సెట్లన్నీ కూడా చాలా విద్యార్థులకి అనుకూలంగానే ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం వల్ల, ప్రజల్లో మళ్ళీ సేవ చేయడం వల్ల ప్రజల్లో మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి మంచి మంచి పదవులు పొందే అవకాశం, మంచి పార్టీలోకి మీరు వెళ్ళే అవకాశాలు కూడా ఈ సంవత్సరం. రాజకీయ రంగంలో సింహరాశి వాడికి ఈ సంవత్సరం మంచి పదవులే వస్తాయి. పై అధిష్టానం కూడా మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంది. ఈ సింహరాశిలో ఉండేటువంటి స్త్రీలు, ఉద్యోగస్తులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. వివాహం కానిటువంటి వాళ్ళ వివాహం జరుగుతుంది. గృహ జీవిత ఆనందాన్ని కూడా ఈ సంవత్సరం అనుభవిస్తారు. వస్త్ర
వస్తు అలంకారాలు కూడా సమృద్ధిగా వీళ్ళు పొందగలుగుతారు. ఈ సింహరాశిలో ఉండే మఖా నక్షత్రం వారికి జూన్, జూలై, నవంబర్, మార్చి నెలలు అన్ని విధాలుగా బాగుంటుంది. వైఢ్యూర్యం రాయిని అంటే పిల్లికన్ను రాయి అంటారు. ఎడమ చేతి చిటికిని వేలు కనుక మీరు ధరింపజేసినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. మంగళవార నియమాలు, శనివార నియమాలు, నవగ్రహ శాంతి చేసుకోండి. 3, 4, 5 సంఖ్యలు మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతోంది. ఆదివారము, బుధవారము, గురువారం కూడా మీకు అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. అంతేకాదు పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి ఈ సంవత్సరం ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, మార్చి నెలలు అనుకూలంగా ఉంది. వీరు జాతి కనుక వజ్రాన్ని కనుక కుడి చేతి చూపుడు వేలికి కనుక డైమండ్ కనుక ధరించినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. వివాహం జరుగుతుంది. స్త్రీలతో ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే తొలగి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం ఏమైనా ఆలస్యం అయితే ఉంటే కనుక ఈ వజ్రాన్ని ధరించినట్లయితే వివాహ యోగ్యత కలుగుతుంది. శుక్రబలం కూడా పెరిగే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్యలు వీళ్ళకి అదృష్ట వారాలు బుధవారం, శుక్రవారం, ఆదివారం, శనివారం అనుకూల వారాలు. బొబ్బర్లు దానం శుక్రవారం చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలో బాగుంటుంది. వీరు జాతి కెంపుని కుడి చేతి ఉంగరపు వేలికి కనుక మీరు ధరించినట్లయితే 2వ వేలి కెంపును ధరించినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఆదివారం నాడు గోధుమలు దానంగా ఇవ్వండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు అదృష్ట వారాలుగా బుధ, శుక్ర, శని, ఆదివారాలు చెప్పబడుతోంది. 5, 9 సంఖ్యలు మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతోంది. రాహుకేతువుల యొక్క పరిహారం చేసుకోవడం, మినువులు, ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు అనుకూలం. ఖడ్గమాల స్తోత్రం, అలాగే సుందరాకాండ పారాయణ, సూర్య నమస్కారాలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, కనకదుర్గాదేవి యొక్క ఆలయ దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది.